మిథున రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో చేపట్టిన పనులన్నీ కూడా అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. అందరి ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సంతృప్తికరంగా సాగిపోతుంది. దీర్ఘకాలికమైనటువంటి అప్పుల భారాల నుండి బయటపడగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తెలివిగా వ్యవహరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని రకాల కొనుగోళ్లు ఫలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల యొక్క విద్యా విషయాలు ఆనందంగా ఉంటాయి. ధార్మిక పరమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీకున్నటువంటి స్థిరాస్తి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో లాభసాటిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వాళ్లకు విశేషమైనటువంటి ప్రగతులు కలిసి వస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వాతావరణంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. వేరువేరు రూపాలలో ప్రముఖులను కలుసుకునే అవసరాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమల వారు తమ యొక్క ప్రయత్నాలను తమ యొక్క ఆలోచనలను ఈ వారం మరింతగా విస్తరింపచేసేటటువంటి ఆలోచనలు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. దూర ప్రయాణాలు చేసేటటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ సమయము సందర్భాలు కలిసి రాక వాటి కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాగే దూర ప్రయాణాలు కొంత మేరకు కూడా వాయిదా వేసుకోవటం కూడా మంచిదే. బంధువర్గం వారితో మాట్లాడే సందర్భంలో వ్యవహరించేటటువంటి సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. గౌరవ మర్యాదలను కోల్పోకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో మీరు చేపట్టిన పనులన్నీ కూడా నెమ్మదిగా ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చికాకులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించడం మంచిది. శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి. అలాగే పశుపక్ష్యాదులకు ఆహారము నీరు వంటివి అందించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభాలు మీకు కలుగుతాయి.